వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అభ్యర్థుల ఖర్చుల వివరాల సేకరణ. పాల్గొన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు. శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు మరింత ప్రగతిని సాధించాలి. జిల్లా విద్యా శాఖాధికారి సోమిరెడ్డి. జూరాల నీటి విడుదలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన. సాగునీరు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయకట్టు రైతులపై ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పాలమూరు ఎంపీగా పోటీ చేస్తారని ఊపందుకున్న ఊహాగానాలు. అధినేత వస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్న పార్టీ శ్రేణులు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో అయిన ఖర్చు మరియు అభ్యర్థుల ఖర్చు వివరాలను ఖరారు చేసేందుకు ఎన్నికల ఏజెంట్లు, జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మరియు మహబూబ్ నగర్ పర్యవేక్షణ అధికారి పీయూష్ కటియార్, దేవర్కద్ర, నారాయణపేట, మక్తల్, జడ్చల్ల నియోజకవర్గాల పర్యవేక్షణాధికారులు బుద్ధి ప్రకాష్, యశు శర్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ అధికారులు అభ్యర్థుల ఏజెంట్ల నుంచి ఖర్చు వివరాలను వారు సేకరించి రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించనున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. రమేష్ గారు అలాగా అఫిడవిట్ ఇస్ దేర్, మీ బుక్లోనే ఉన్నాయి కానీ 9 schedules are there, then abstract is there. So what checklist ఒకటి నేను ఇస్తాము. ఇప్పుడు మీ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ దగ్గర చెక్లిస్ట్ ఉంటుంది. ఆ చెక్లిస్ట్లో అన్నీ ఉన్నాయి. మీరు ఏమేమి ఇవ్వాలి, మీరు ఇచ్చారా లేదా ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్లిస్ట్ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు చెక్లిస్ట్ కాపీ కూడా ఒకటి ఇవ్వండి. వాళ్ళు ఇట్లాంటి ఒక చెక్లిస్ట్ ఒకటి ఇస్తాము. అది ఒక కాపీకి తీసుకుంటే మీకు కూడా తెలుస్తుంది నేను ఇవన్నీ మీకు ఇచ్చామన్నది చెప్పుకోవడానికి ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటుంది, సింపుల్ ఉంటుంది. ఎన్ని వాల్యూమ్స్ యూజ్ చేశారు, బుక్ బిల్స్ వచ్చేసి పెట్టారా లేదా, అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ పార్ట్ 4, అక్నాలెడ్జ్మెంట్, షెడ్యూల్స్ 1 to 9, బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ ఉంటుంది. దీనికి మీరు ఈ చెక్ లిస్ట్ కాపీ కూడా మీరు తీసుకుంటే మీకు కూడా కాపీ ఉంటుంది. మీరు అన్ని ఇచ్చారు లేదని. సో క్లారిటీ ఇస్ దేర్. If there are no doubts, then I will request our expenditure observers to take over the proceedings, and I hope there will be no issues. By evening, every abstract is submitted to us, and reconciliation is completed, and final report we will submit on time. Okay, thank you very much. చిన్నారుల మెదళ్లలో మెదిలే చిన్న చిన్న ఆలోచనలు ప్రపంచ గతినే మార్చే అవకాశం ఉందని జిల్లా విద్యా శాఖాధికారి సోమిరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లోని క్రిస్టియన్ పల్లి ఫాతిమా విద్యాలయంలో ఉమ్మడి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభోత్సవానికి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల విద్యా శాఖాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పూలమాలలు వేసిన వారంతా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీఈఓలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డులను అందిస్తుందని ఆయన తెలిపారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రతి ఒక్క పాఠశాలకు 10,000 రూపాయలను అందిస్తూ గ్రామీణ విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు చేయూతనందిస్తుందని వారు తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు, యువకులు ఎంతో ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరంగా గొప్ప ప్రగతిని సాధించాయని, కానీ మనం మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నామని డిఓ సోమిరెడ్డి అన్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు వచ్చిన ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడానికి ఆ పైసలను వినియోగించండి. ప్రపంచంలో 50% యువత ఏ దేశంలో లేదు, భారతదేశంలోనే ఉన్నది. ప్రపంచ దేశాలను ఇప్పుడు మనం అగ్రరాజ్యాధిపత్యం వహించాలంటే అమెరికా, రష్యా ఏ విధంగా అగ్రరాజ్యాలు గుర్తించబడ్డాయో, రాబోయే రోజుల్లో భారతదేశం కూడా ప్రపంచాన్ని శాసించాలంటే సైన్స్ ఒక్కటే పరిష్కారం. మరి మనందరం కూడా సైన్స్లో ఎప్పుడైతే ఆధిపత్యం చెలాయిస్తామో ప్రపంచ ఆధిపత్యం వహిస్తాం. ఐక్యరాజ్య సమితిలో మనకి ఇంతవరకు సభ్యత్వమే లేదు. ఎందుకు అంటే చాలా విషయాల్లో వెనుకబడి ఉన్నాం మనం, అనేక విషయాలు. మరి అగ్రరాజ్యాధిపత్యం కావాలంటే సైన్స్లోనే మొన్ననే ఒక 4 days బ్యాక్ చైనా హ్యూమన్ ఒక దిగింది చంద్రుని మీద. చంద్రుని అవతల వైపు ఏమున్నది, చంద్రుని అవతల వైపు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, జూపిటర్ మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. మరి మనం కూడా ఇంకా మన స్థానిక సమస్యల మీదనే మనం ఫోకస్ ఉన్నాం. ప్రపంచంలో అనేక రకాల అంశాలు ఉన్నాయి మనం తీసుకోవటానికి. నా పేరు చక్రవర్తి గౌడ్, అబంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. డాక్యుమెంటేషన్ కమిటీలో సైన్స్ ఫేర్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రదర్శనల ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్లోని సాంకేతిక నైపుణ్యాన్ని వెలికితీసి వారి ఆలోచనలు పదులుపెట్టి భావి శాస్త్రవేత్తలుగా మార్చేందుకోసం చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నమే ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన. 2010లో ప్రారంభమైనటువంటి ఈ ప్రదర్శనకి కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు 10,000 రూపాయలని కేటాయించి విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచనలకి పదును పెట్టి ఉపాధ్యాయుల సహకారంతో కొత్త ఆవిష్కరణలకి దోహదం చేస్తుంది. ముందుగా ఈ ప్రదర్శనల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ప్రోత్సహిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మానవాళి మనుగడకి ముప్పు వాటిల్లుతున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి సైన్స్ ఒక్కటే ఈరోజు మార్గం చూపించగలుగుతుంది. మనం పండించే పంటలు అన్ని రసాయన పదార్థాలు వాడి పండిస్తున్న పంటలు సార్. అయితే అలాంటి రసాయన పదార్థాలు వాడిన పంటలు ఆహారం తినడం వలన మన అనేక అనారోగ్యాలకు గురవుతున్నాం. కాబట్టి నాకు వచ్చిన ఆలోచనతోన నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా నేను నా సొంత ఆలోచనతోన సేంద్రియ ఎరువులతోనే పంటలు పండియాలనే ఆలోచనతోన నేను కొంత సేంద్రియ ఎరువును తీసుకొని అందులో కొన్ని విత్తనాలు వేశాను సార్. కొన్ని రకాల విత్తనాలు వేశాను. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయా గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు ప్రజా సమస్యలను నమోదు చేసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలను స్వచ్ఛ విద్యాలయాలుగా మార్చడమే కాకుండా ప్రతి పాఠశాలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేపట్టిన ఇంటికి 100 బడికి 100 అనే కార్యక్రమాన్ని కోస్గి మండల కేంద్రంలోని విద్యార్థులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పట్టణంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విద్యాలయ నినాదంతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా వీధి వీధి తిరుగుతూ ఇంటికి 100 బడికి 100 అనే నినాదంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయులు రాములు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. फोटो
బడికి సందర్భంలో ఈరోజు ఇంటింటికి తిరుగుతూ పాఠశాల కొరకు చందా వసూలు చేయడం జరిగింది. మన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు మా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులందరం కలిసి బడికి చందా కొరకు వసూలు చేస్తా ఉన్నాం. డైరెక్టర్ రొనాల్డ్ రాస్ గారి ఆదేశాల మేరకు పాఠశాల అభివృద్ధి కొరకు ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ఇంటికి 100 బడికి చెందా అనేటువంటి అంశాన్ని గ్రామాన ప్రజల దగ్గరికి వెళ్ళి చందా వసూలు చేసి పాఠశాల అభివృద్ధి కొరకు సహాయం కోరుతున్నాం. ఆ మేరకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వారు కూడా పాఠశాల అభివృద్ధి కొరకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు దండిగా ఇస్తా ఉన్నారు. ఆ మేరకు కలెక్టర్ ఇలాంటి ప్రోగ్రాన్ని ప్రోత్సహించినందుకు గ్రామ ప్రజల పక్షాన మేము వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కుమ్మరి శాలివాహన కుల వృత్తుల వారికి ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారంభించారు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి. నేటి నుంచి 3 రోజుల పాటు 30 మంది శాలివాహనులకు మట్టి పాత్రల తయారీపై ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు అధికారులు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మట్టి పాత్రల తయారీలో పోచంపల్లి, జలాలాపూర్ ప్రాంతాలకు చెందిన 30 మంది కుమ్మరి శాలివాహనులతో ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో శిక్షణ పొందిన 4 శిక్షకులతో మట్టితో తయారు చేసే కుండలు, మట్టి జగ్గులు, మట్టి వాటర్ బాటిల్, మట్టి టీ గ్లాసులు, మట్టి గల్లబుడ్డి, మట్టి దీపాంతలు, మట్టి ముంతలు, ఇంటిలో అలంకరణ మట్టి పాత్రలను తయారు చేసే విధానంపై వారిచే శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మట్టిని నమ్ముకొని జీవిస్తున్న కుమ్మరి శాలివాహన వృత్తుల వారికి అండగా ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలు, నిధులను సమకూర్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుమ్మరి శాలివాహనులకి 7, 8, 9 తేదీలలో ఇక్కడ వాటర్ బాటిల్స్ తయారీ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 30 మంది ట్రైనీస్ హాజరవుతున్నారు. వీరికి ఆల్రెడీ మనకి హైదరాబాద్లో 5 ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మాస్టర్ ట్రైనర్స్ అంటాము. వారి ద్వారా ఇక్కడ 30 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ మనకి వనపర్తి జిల్లాకు సంబంధించి ఇక్కడ పెబ్బేరులో కుమ్మరి శాలివాహన సంఘం జిల్లా సంఘం తరపున సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ తరపున ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇది 3 రోజులు జరుగుతుంది. మొత్తం శిక్షణలో ఏమేమి ఇస్తారు? శిక్షణలో వాటర్ బాటిల్స్, మగ్గులు, జగ్గులు, గ్లాసెస్ వీటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. నూతనంగా తయారు చేయబడిన లేటెస్ట్ మోడల్స్. ఇప్పుడు ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు వీరికి సరైన ఉపాధి కల్పించాలని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని కుమ్మరి శాలివాహనులకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పాత్రలు తయారీకి మట్టి లేదని అంటున్నారు. మట్టి ఇప్పుడు వరకు చేస్తున్నది మనకి ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నది. మట్టి అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి దాని ద్వారానే ఇస్తున్నది. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న
ఉన్న TJR Multi Speciality Dental Hospital. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technology. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. కార్ డెకార్స్ మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన కార్ డెకార్స్. లెదర్ సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, సెంట్రల్ లాక్, పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టమ్, బంపర్స్, అలై వీల్స్, రివర్స్ క్యామ్, అన్ని రకాల కార్ యాక్సెసరీస్ అత్యుత్తమమైన క్వాలిటీతో సరసమైన ధరల్లో లభించును. అనుభవం గల టెక్నీషియన్లతో ఫిట్టింగ్ చేయబడును. ప్రారంభం సందర్భంగా గొప్ప డిస్కౌంట్ కలదు. విచ్చేయండి కార్ డెకార్స్, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, పద్మావతి కాలనీ, మహబూబ్ నగర్. సెల్ నంబర్ 99893988. తిరిగి వార్తలకు స్వాగతం. ఈ నెల 8, 9వ తేదీలలో చేపట్టిన దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ఆశా వర్కర్లంతా సమాయత్తమవుతున్నారు. కార్మిక సమస్యల పరిష్కారం దిశగా చేపట్టిన ఈ సమ్మెలో మండలంలోని ఆశా వర్కర్లంతా పాల్గొని డిమాండ్ల సాధన కోసం పోరాడాలని ఆ సంఘం యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు జె భాగ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి సమ్మెను జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా మేము ఆశావాదం తీసుకుపోయినా మళ్ళీ ఆశాలు ఏ పని చేయలేదు అనేది మా మీకు వస్తుంది. అందుకు మమ్మల్ని 6,000 జీతం అని కేసీఆర్ చెప్పిండు, కానీ జీతం అంటూ ఇవ్వలేదు. మాకు ఇప్పటికి పారితోషికం లెక్కనే ఇస్తున్నారు. మాకు చెప్పిన జీతం లెక్కన జీతం అని ఇవ్వాలి, లేదంటే 18,000 డిమాండ్ మాకు గవర్నమెంట్ ఉద్యోగులుగానే గుర్తించారు. అందుకే మేము రేపు 8, 9 స్టేట్ సమ్మేళన పాల్గొంటున్నాం. అన్ని ఉన్నా అల్లున్నోట్లో శని అన్న చందంగా తయారైంది జూరాల ఆయకట్టు రైతుల పరిస్థితి. పక్కనే జూరాల ప్రాజెక్ట్ ఉన్నా కానీ సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిలో 2 పంటలకు సాగునీరు ఇస్తామన్న అధికారులు ఒక్క పంటకు కూడా ఇవ్వడం లేదని, ఆయకట్టుదారులను కాదని కింది ప్రాంతానికి కెనాల్ ద్వారా నీళ్లు వదులుతుండడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అధికారుల తీరు వల్ల తమ బతుకులు మళ్లీ వలసబాట పట్టనున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. జూరాల ప్రాజెక్ట్ కింద 1,12,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ ని నమ్ముకొని ఇక్కడి అన్నదాతలు జీవనం కొనసాగిస్తున్నారు. వర్షం నీటితో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రవహించే కృష్ణా నీటితో ఏడాదికి 2 పంటలు పండించుకునేవారు రైతులు. ఎన్టీఆర్ కుడి ఎడమ కాల్వలతో పాటు ఈ మధ్యనే తవ్విన సమాంతర కాల్వ ద్వారా నీటిని తీసుకుంటూ సాగు చేసుకునేవారు రైతులు. అయితే గత 3 ఏళ్లుగా సరైన వర్షాలు లేక, పైనుంచి నీటి ప్రవాహం లేక జూరాల ప్రాజెక్ట్ అడుగంటిపోతూ వస్తుంది. దీంతో ఏడాదిలో 1 పంటకు మాత్రమే సాగునీటిని ఆయకట్టుదారులకు అందిస్తూ వస్తున్న రైతులు ఈ ఏడాది ఖరీఫ్ రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించేశారు అధికారులు. తమకు 1 పంటకైనా నీటిని ఇవ్వాలని ఏడాది కాలంగా విన్నవించుకుంటున్న మిషన్ భగీరథ సాగుతో మొహం చాటేస్తున్నారు అధికారులు. దీంతో రబీ పంటకు క్రాప్ హాలిడే తీసుకున్న రైతులు ఇప్పుడు ఖరీఫ్ పంటకు కూడా క్రాప్ ప్రకటించేసరికి ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు కింద 1,00,000 ఎకరాలకు పైగా సాగు చేసుకున్న తమకు నీరు లేకపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని, ఈ విషయంపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాన్చుతూ వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఇప్పుడు ఇతర ప్రాంతాలకు నీళ్లను విడుదల చేశారు.
దీంతో ఇన్నాళ్లు నీటి కోసం ఎదురుచూస్తున్న తమను పట్టించుకొని అధికారులు కింది ప్రాంతాల వారికి నీళ్లు వదలడంతో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు రైతులు. అందరికీ సాగునీరు అవసరం కానీ జూరాల ప్రాజెక్టుని నమ్ముకొని ఉన్న తమకు పంట చేతికొస్తున్న సమయంలో తమ నడ్డి విరిచేసినట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వ ఉన్నా కూడా తమ నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని తమకు సాగునీటిని అందిస్తే మంచిదని, లేదంటే తాము మళ్లీ వలసబాట పట్టాల్సి వస్తుందని అంటున్నారు రైతులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల వైపు చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మహబూబ్ నగర్ ఎంపీగానే తెలంగాణ సాధించిన కేసీఆర్ మరోసారి మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీ వస్తుందన్న టీఆర్ఎస్ వర్గాల రిపోర్ట్ మేరకు పాలమూరు ఎంపీ స్థానం వైపు కేసీఆర్ చూస్తున్నట్లు రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ సాధించుకోవడంతో అదే సెంటిమెంట్గా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి దేశ రాజకీయాల్లో కీ రోల్గా మారాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మహబూబ్నగర్ నుండి ఇతర పార్టీలకు చెందిన నాయకులు కేసీఆర్పై పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నవారు కనిపించడం లేదు. 2009వ సంవత్సరంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత విఠలరావుపై 20,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ కొనసాగిన సమయంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకపోయినా ఉద్యమకారుడు కావున 2014వ సంవత్సరంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జితేందర్ రెడ్డిని మహబూబ్నగర్ ఓటర్లు గెలిపించడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో 14 స్థానాలకు 13 స్థానాల టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే ఇంతకుముందు గతంలో ఎంపీగా ఉన్న ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ఇక్కడ వేసి గెలిచి పార్లమెంట్లో ఉండి తెలంగాణ సాధించిండ్రు. ఇక్కడికి వెళ్ళే ఇప్పుడు కూడా మహబూబ్నగర్ ఎంపీగా వస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇక్కడ ఎంపీ అయ్యి కూడా పార్లమెంట్లో కూడా థర్డ్ ఫ్రంట్కి వెళ్ళి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నాడంటే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అందుకని కేసీఆర్ గారు ఎంపీగా వస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలము ప్రజలు అందరూ భారీ మెజార్టీతో ఖచ్చితంగా ఇతర పార్టీలకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ గల్లంతు చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తాం. అలాగైతే మేము మహబూబ్నగర్ వాసులు అందరూ కేసీఆర్ గారికి మేము స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ఈ మహబూబ్నగర్ ఒక కీలకమైన స్థానం కేసీఆర్ గారికి. ఆనాడు కేసీఆర్ గారు మన మహబూబ్నగర్ నుంచి ఎంపీ పోటీ చేసి గెలిచి తెలంగాణ సాధించుకున్నారు. మళ్ళా మహబూబ్నగర్ నుంచి ఆయన పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితేనే మనకు విశ్వాసం ఉంది. ఇప్పుడు అవకాశాలు అట్లనే సమీకరణం అట్లనే ఉన్నాయి. ఇప్పుడు యూపీఏ కూడా అంత మ్యాజిక్ ఫిగర్ రాదు, ఎన్డీఏ కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు. మన కేసీఆర్ గారు ఇంకా మన ఒడిశా ముఖ్యమంత్రి మన దగ్గర వైఎస్ జగన్ వాళ్ళు కలిసి ఒక 40 సీట్లు సాధించుకుంటే అప్పుడు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకుండా మేము వీళ్ళు అడగచ్చు. మనకు ప్రధానమంత్రి ఇస్తే మీరందరూ కలిసి సపోర్ట్ చేయమని అడగచ్చు. ఇంకా మేము అనుకుంటున్నాం కూడా కేసీఆర్ సాబ్ ఏమైనా చేస్తే అది ఆయన మొత్తం విస్కా చేస్తారని మాకు తెలుసు. దేవుని దేవాల అట్లా చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వెళ్ళి
ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్కి పోటీ చేయాలనుకుంటే మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతవరకు కూడా మా ఎంపీగా జితేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా మన మహబూబ్నగర్ అభివృద్ధి కృషి చేశారు. ఆయనకు కూడా సముచిత స్థానం కల్పించి మన కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చేస్తే మేము అందరూ స్వాగతం పలికిస్తాం. ఆయనకు భుజాల మీద ఎక్కించి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపుతాం. మేము దేవుని ప్రార్థన కూడా చేస్తాం, మన మహబూబ్నగర్కి వెళ్ళి గెలిచిన అభ్యర్థి రేపు ప్రధానమంత్రి కావాలని కూడా మేము కూడా ప్రార్థిస్తాం. చాలా వరకు బాగుంటుంది సార్, బాగుంటుంది. ఆయన వస్తేనే బాగుంటుంది, ఆయన రావాలి కేసీఆర్ సార్, ఆయన వస్తే బాగుంటుంది. మాకైతే మంచిగానే చేసాడు కదా సార్, పొలానికి పైసలు ఇస్తున్నాడు, అన్ని దానికి మంచిగానే చేస్తున్నాడు, అన్ని దానికి మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఆయనకి రావాలి. మంచి మా తాండ అయితే మొత్తం ఆయనకే ఇస్తాం, మా ఊరు తాండ మొత్తం ఆయనకే ఇస్తాం. రావాలి సార్, అయితే రావాలి, నిలబడాలి. ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నా. 2019 సంవత్సరంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ చీఫ్ గా కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలవడం ఖాయమని, 17వ ఎంపీగా అందరి మనసులో చిరస్థాయిగా నిలవడం ఖాయమని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు రెబల్ బెడద ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదే తరహాలో వేసవి కాలంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల పాటు గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా కేసీఆర్ గెలుపుకు కృషి చేస్తే ఈసారి 3 నుంచి 4 లక్షల మధ్య మెజార్టీతో కేసీఆర్ గెలుపొందే అవకాశాలు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వం మహబూబ్నగర్ జిల్లాకు, తెలంగాణకు ఎట్లయితే ఆ రోజు వారి నాయకత్వం అవసరం ఉండేనో అదేవిధంగా మహబూబ్నగర్కు ఇంకా చాలా రకాలుగా అవసరం ఉండే తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే వలసలు ఈ జిల్లాకి వెళ్ళి ఉన్నాయి, నది పక్కకే పారుతున్న కనీసం తాగనీకే నీళ్లు లేవు. ఇట్లాంటి జిల్లాకు కేసీఆర్ గారి ప్రాతినిధ్యం వహిస్తే ఈ జిల్లా నుంచి ఎంపీగా నిలబడి ఉండడం జరిగితే, ఒకవేళ ఎంపీగా ఇక్కడ నుంచి గెలిచి వారు ఢిల్లీలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. ఆ ఏర్పాట్లో భాగంగా జరిగినటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలుస్తారు. గెలిచిన తర్వాత అల్టిమేట్గా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సమస్యపోతాయని చెప్పి ఆ రోజు ఈ జిల్లా ప్రజల తరఫున మేము భావించినాం. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి నాయకత్వం ఢిల్లీలో కూడా అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రిగా కేవలం 4.5 సంవత్సరాల లోపలనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అంటే 100కి 90% ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బాగా విశ్వసిస్తుంది. కనుక అట్లాంటి నాయకత్వం తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసినా అందరూ కూడా వాళ్ళ కాళ్ళకు మొక్కి తీసుకొచ్చి గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవేళ కేసీఆర్ గారు మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తా అంటే కూడా ఖచ్చితంగా మా ఎంపీ గారు, ఇప్పుడు సిట్టింగ్ ఉన్న ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారే తీసుకొచ్చి స్వాగతం చెప్పి వారికి సీట్ ఇస్తారు, అందులో ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంపీగా జితేందర్ రెడ్డి గారు ఎంతైతే సేవలు అందించారో అదేవిధంగా కేసీఆర్ గారి సేవలు కూడా ఉంటాయి. కేసీఆర్ అనేది ఒక ఫిగర్, అది కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ నేమ్. ఖచ్చితంగా వారి నాయకత్వం మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తా అంటే ఖచ్చితంగా ఉంటాం. ఈరోజు 7 మందికి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంట్ కింద. కనుక మెజారిటీ అసలు ఈ దేశ చరిత్ర లోపల ఎవ్వరికి రానంత భారీ మెజారిటీ కూడా కేసీఆర్ గారు సొంతం చేసుకుంటారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఉద్యమకారునిగా, తెలంగాణ బంగారు తెలంగాణ నడుస్తున్నటువంటి ఒక నాయకునిగా ఖచ్చితంగా వారి నాయకత్వాన్ని 100కి 100% స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇంత మొదలు కూడా ఎంపీగా ఉన్నారు కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నందుకు ఆయన మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే. ఈ రకంగా మళ్ళీ ఆయనకు ఇక్కడ నుంచి పోటీ చేస్తే మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇంతవల్ల స్టేట్లో పెద్ద మెజారిటీ, అంటే దేశంలో పెద్ద మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే వేరే పార్టీలే లేవు ఇక్కడ, ఓన్లీ తెలంగాణనే ఉంది. ఇప్పుడు ఏ పార్టీ నిలబడ్డా మన డిపాజిట్ గల్లంత అయితే వాళ్ళకు పెద్ద మెజారిటీతో కేసీఆర్ గారు గెలుస్తారు. ఇంతకుముందు ఎంపీగా చేసిండు కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ నుంచి ఎంపీగా చేస్తే అందరం ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపిస్తాం. ఎందుకంటే ఇంతకుముందు మహబూబ్నగర్లో చేసిండు కాబట్టి అన్ని విధాలుగా ఈ మహబూబ్నగర్లో ఏ పార్టీలు అన్ని టీఆర్ఎస్ ఉంది, మొత్తం టీఆర్ఎస్ ఉంది, వేరే పార్టీకి అసలు అవకాశం ఛాయిసే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపిస్తాం. మాకు రావడమే చాలా సంతోషం. కేసీఆర్ మహబూబ్నగర్కు వస్తున్నాడు అంటే మాకు చాలా సంతోషం. ఖచ్చితంగా గెలిపిస్తాం కేసీఆర్ గారిని. మహబూబ్నగర్లో అన్ని విధాలుగా అభివృద్ధి కేసీఆర్ ఇంతకుముందు చేసిండు కాబట్టి చేస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని చేపిస్తాం. ఈ భారీ మెజార్టీతో కేంద్రంలో కీ రోల్ వ్యవహరించడానికి ఉత్సాహం ఇచ్చినట్లు భావించే అవకాశం ఉంది. దీంతో
థర్డ్ ఫ్రంట్లో ప్రస్తుతం కేసీఆర్ చురుకుగా పావులు కదుపుతుండడంతో ఎంపీగా కేసీఆర్ గెలుపొందితే దేశ రాజకీయాల్లో వినూత్న మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ముందు ఆలోచనతోనే కేటీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారా? అయితే మహబూబ్నగర్ టీఆర్ఎస్ ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న జితేందర్ రెడ్డిని చేవేలకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయమే మాకు సహయోగం. ఎవరికి ఇచ్చిన టికెట్లు ఇచ్చిన కేసీఆర్ గారు ఇస్తారు 16 మందికి కానీ ఎంపీ స్థానం. ఆయన నిర్ణయం తీసుకుంటారంటే దానికి తిరిగైతే ఉండదు. తెలంగాణ రాష్ట్రం సాధించింది మహబూబ్నగర్లో చరిత్ర పుటల్లో ఉంటుంది. కానీ అక్కడ మెదక్ కానీ తర్వాత నల్గొండ కానీ చేసిన అక్కడికి వెళ్ళి కూడా అది చరిత్ర పుటల్లో ఉంటుంది కదా. ఫెడరల్ ప్రెసిడెంట్గా ప్రధానమంత్రిగా అయితే పార్టీ నాయకుడు వస్తానంటే కంపల్సరీ స్వాగతిస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మేమందరం కూడా మా ఎంపీ గారిని కూడా ఉంటాడు అందరు కన్విన్స్ చేసిన తర్వాతనే మాకు చెప్తాడు అంటే వస్తున్నాడు రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాలండి తప్పకుండా వనిస్తూ పార్టీ. గతంలో కేసీఆర్ ఇక్కడ ఎంపీగా చేసిండు. ఆయనకు ఆల్రెడీ ఇక్కడ అనుభవం ఉన్న స్థానమే. ఆయన థర్డ్ ఫండ్ పెట్టిండు కాబట్టి ఇక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతున్నట్టు మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన రావడం సంతోషమే. ఇంకోటి లంబాడీలకు గ్రామ పంచాయతీలు మంచి మంచి కార్యక్రమం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అవన్నీ చేసిండు. ఇక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. అది 100% మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఆహ్వానిస్తాం 100% ఆహ్వానిస్తాం. మేము ఇంతకుముందు ఎట్లా ప్రజలు తీర్పు ఇచ్చినాం ఇది కూడా సేమ్ తీర్పు ఇస్తాము. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం మరోసారి ఢిల్లీ లెవెల్లో చర్చనీయాంశం కాబోతుందా? అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే ఒకసారి జయపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పిన సందర్భం, అదేవిధంగా కేసీఆర్ ఒకసారి ఎంపీగా పోటీ చేసి తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ ఇవన్నీ కలిపి మరోసారి థర్డ్ ఫ్రంట్లో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై కన్నేసినట్లుగా రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైనప్పటికి కూడా సెంటిమెంట్గా మహబూబ్నగర్ పార్లమెంట్ను భావిస్తున్న కేసీఆర్ మరోసారి మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి గెలుపొంది ఢిల్లీలో కీలకమైన వ్యక్తిగా ఉండబోతున్నారన్నది మరికొన్ని రోజుల్లోనే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అభ్యర్థుల ఖర్చుల వివరాల సేకరణ పాల్గొన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు. శాస్త్ర సాంకేతిక పరంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు మరింత ప్రగతిని సాధించాలి. జిల్లా విద్యా శాఖాధికారి సోమిరెడ్డి. జూరాల నీటి విడుదలపై రైతుల్లో నెలకొన్న ఆందోళన. సాగునీరు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయకట్టు రైతులపై ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి పాలమూరు ఎంపీగా పోటీ చేస్తారని ఊపందుకున్న ఊహాగానాలు. అధినేత వస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్న పార్టీ శ్రేణులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.